టైం చేస్తాను. అరే ఇప్పుడు మొత్తము మన కంపెనీ మధ్యలో ఎన్ని డబ్బులు ఉన్నాయి ఇద్దరి మధ్యలో, అది మొత్తం మేడంకి ఇచ్చేసి సెగ్రిగేట్ చేసేసి ఎంతెంత బ్యాలెన్స్ రావాలి అంత మొత్తం చేయించేసేది. ఇవన్నీ 20% కూడా తీసుకోరా బయట, టెక్స్టైల్ గిస్టైల్ అన్నీ తీసుకో. దీంట్లో కాదేరియం వల్ల 50% తీసుకో. దాంట్లో నా హార్డ్ డిస్క్లు అన్నీ సపరేట్ చేసుకో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మేము చేసే వర్క్ ఇప్పుడు అది నేను ప్యానెల్స్ అన్ని కాంట్రాక్ట్ మన వాళ్ళకి చేపిస్తాను వస్తే. కాకపోతే 100% ఇక్కడ ఇవ్వడు, ఎందుకంటే వాళ్ళంతా ఫుల్ గేమ్ ఆడుతున్నారు మొత్తం అంతా. ఇప్పుడు గేర్ బాక్స్ సీక్రెట్ కావాలి. సతీష్ గారిని నెక్స్ట్ రమ్మంటారు, నువ్వు అసలు పంపించే కానీ, ఎందుకంటే సతీష్ గారికి ఒక్కరికి అర్థమవుతుంది సబ్జెక్ట్ అది. సో వాళ్ళు గేమ్ ఆడతారు ఇప్పుడు. అయితే అంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంది కానీ వాళ్ళకి కౌంట్ రావట్లేదు. వాడికి కనకరాజు గారికి కౌంట్ అందులోంచి రావట్లేదు. అయితే గేర్ బాక్స్ రేషియో మనది చేస్తే చీప్ అవుతుంది. నేను నేను దీని మీద సేవ్ చేస్తాను కదా, గేర్ బాక్సులు మేమే తయారు చేసి ఇస్తామంటే వాళ్ళు బయట చేయించుకుంటా అంటే నేను చెప్పనని చెప్తున్నాను. అయితే మీరు ఒకటి చేయండి అని చెప్పి ఫుల్ ఫోర్స్ చేస్తున్నారు. నేనేమో నాకు అర్థమైపోయింది ఎట్లన్నా ఇది వాళ్ళు చేసుకుంటారు గేర్ బాక్స్, నెక్స్ట్ కనకరాజు గారితో అయిపోతుంది మొత్తం మ్యాటర్ అని చెప్పేసి. సింప్లెక్స్ కూడా ఆడు డిఫరెన్షియల్ గేర్ బాక్స్ సర్వోవిటీ చేసుకుంటాడు. ఊరికే నేను కూడా ఎన్ని రోజులు నడుస్తుంది చూద్దాము గేమ్ అని చెప్పి కూర్చున్నా. నేనేమో డిఫరెన్షియల్ గేర్ బాక్స్ పెడతా అంటే ఒప్పుకోవట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక 10-15 డేస్ చూసి డైరెక్ట్ వీరవల్లిలో పోయి చైనా మిషన్ పెట్టేస్తే అయిపోతుంది మ్యాటర్. అప్పుడు వాళ్ళకి మనం డిఫరెన్షియల్ గేర్ బాక్స్ ఒకటన్నా ప్రోడక్ట్ ఫామ్ అయిపోతుంది. ఇక్కడ ఇది సెట్ అవ్వదు, ఎందుకంటే ఆపినప్పుడల్లా ఒక్కొక్క దగ్గర అయిపోతుంది, ఎప్పుడు తెగుతుందో తెలియట్లేదు. సో వాళ్ళేమో దానికి ఒప్పుకోవట్లేదు. సతీష్ అడిగితే పంపించక మెల్లగా అడుగుతాడు, ఎందుకంటే ఇప్పుడు ఆ గేర్ బాక్స్ వాళ్ళే ట్రై చేసుకుంటున్నారు. సతీష్ వస్తే కానీ అవ్వదు అది. అయితే మన లెక్కలన్నీ వేసేసి సెట్ చేసేసేది. ఓకే, ఎట్లుందా, బాగుందా, బిట్టు వచ్చిందా, టేక్. ఏం చేయాలిరా వినోదా, రంగురంగుల నాటకాలల్లో ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుంది. ఏమర్థమవుతుంది? హలో, అదే చెప్పాను మొత్తము ఏమేమి ఉన్నాయో నాకు ఏమేమి రావాలో అన్ని పేపర్ మీద లెక్కలు వేసేసి మేడంకి చెప్పి పర్సంటేజ్లు కూడా వేసేసి, ఇక్కడ కాదేరి అంబల్లో నాకు ఎట్లా ఆర్డర్ రాదు, కనకరాజుతో చేయించుకుంటారు వాళ్ళు, ఏం టెన్షన్ పడకు. కాకపోతే ఇక్కడ నాకు సాఫ్ట్వేర్ పైసలు 50% లెక్కే అన్న. ప్రోగ్రామ్ కనీసం 50% అనేది తీసుకోవడం ఎవడన్నా, నా ఒట్టి ప్రోగ్రామ్కి తీసుకొని దాంట్లో హార్డ్ డిస్క్లు ఏమైనా కొనుక్కున్నాను కదా నేను కట్ చేసుకోవన్నా. ఇప్పుడు దాని తర్వాత ఇక్కడ నేను చేసే దాని వర్క్ మన వర్కర్లకే వస్తుంది కదా, ప్యానల్ గీనల్ అన్న. అంటే ఇండైరెక్ట్గా మళ్ళీ కాంటాక్ట్లో ఉన్నారని తెలియకుండా చెప్పనట్టు చెప్పాను. కాదు, ఒకడు నా దగ్గర ఉద్యోగానికి వచ్చి ఆడ ఉద్యోగం కూడా నేను మంచిగా ఆడ కష్టాలు పడి సీటు మంచిగా అయినాక పక్కన సీట్లు వచ్చి కూర్చున్నాడు. కంపెనీ కూడా కష్టపడి నేను చేసినాక వచ్చి కూర్చున్నాడు. ఆడ ఎక్కడైనా కారు తోసాడు, ఆమె ఎక్కి కూర్చున్నాడే కదా, అంతే కదా. ఇప్పుడు ఇందాకే ఫోన్ చేసి అంత మాట్లాడాను, ఎక్కడన్నా ఇంత కూడా కోపం రాదు.
అడగడు ఏంటి మా ఫ్రెండ్కి గంట మాట్లాడావు, నేను ఏడుస్తున్నా భయ పటంచరు అంతా చెప్పుకో అన్నావు. ఈ డైలాగ్ చెప్పలేదా? ఆడు మరి ఫోన్ ఇన్నాడు కూడా అన్నాడు, అన్న నీ గొంతులోనే అనిపిస్తుంది అన్న సౌండ్ ఎంత బాధ ఉందో అన్నాడు. మరి అది చెప్పలేదా? చెప్పిన అంటే వీళ్ళు అంత ఇంటెన్స్తో మాట్లాడాడు కదా, మరి దాగిండా అంటే లోపల పాపము గాయమైంది. ఇంటెన్స్ గాయాన్ని చూడరు ఎవడు. మందు దాగి కింద పడ్డా, లేకపోతే బరువు పెరిగి కింద పడ్డా, లేకపోతే కళ్ళు నెత్తి మీద పెట్టుకొని కింద పడ్డాడు, దెబ్బ తొలగింది. అవతల ఉంటే అంతే మ్యాటరు. యూతల వాళ్ళకి స్టోరీలో ఉంటారు కాబట్టి వాళ్ళ మ్యాటర్ వేరే. బయట వానికి గాయమే చూస్తాడు, తాగి పడ్డా లేదా అని. వాడు ఎందుకు చెప్తాడు తాగేడా గీయడని? వీడి ఎలా కనెక్షను నీకు చెప్తాడు అట్లా. అరే శివుడి పేరు తీసినా కాబట్టి ఇజ్జత్ తీసిన వాళ్ళకందరికీ ముందు కంపల్సరీ ఏదో ఒకటి పెద్దగానే జరుగుతుంది. మంచి అన్న అయిపోతారు, చెడన్న అయిపోతారు, ఏదో ఒకటి అవుతుంది. పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెరుగుతున్నారు. అలా ముందు ఈ గొడవలన్నీ ఏంటి, అమరగడ ఫ్యామిలీ నాకు ఎంత హెల్ప్ చేసిండు, వన్ ఫ్యామిలీని నేను ఏం చూస్తలే, నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఆడుకోవాలి, మేము మంచి 7 తరాలు చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవాలంట వాళ్ళు స్టడీ చేసి. వీళ్ళేమో లవ్ మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు వీళ్ళు చేసే కథలకు పిల్లలు ఖరాబ్ అయిపోయి ముందంతా దరిద్రమైన బతుకు, ఆడు బతుకు నాకెందుకు, ఆయన వాడు వేస్ట్, నాకు అన్నీ ఇచ్చినప్పుడు నేను బాస్ అని సంతోషానికి పగ్గాలే లేకుండా విచ్చల విడిగా పరిగెత్తుతుంది ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా. ఎందుకంటే సింప్లెక్స్ ఫెయిల్ అయిపోయింది కదా అమరగడిది. కాబట్టి ఈ పరుగులు ఊరుకులంతా అది కథ. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కనకరాజు పెట్టుకుంటాడు. నేను కూడా కూర్చున్నాను, జిద్దు మీద కూర్చున్నాను. చూద్దాం ఎన్ని రోజులైనా కూర్చుంటాను, నాకేం ప్రాబ్లం, ఎట్లా పెడితే చూస్తాను. సింప్లెక్స్ వెళ్ళిపోగానే కనకరాజు గారితో డిఫరెన్షియల్ గేర్ బాక్స్ పెట్టి సర్వో మోటార్ పెట్టి తిప్పుకుందామని ప్లాన్. మరి అదే నేను తిప్పుతా అంటే నాకు ఇస్తలేడు. నాకు అక్కడ వీరవల్లిలో రెడీగా ఉంది మిషన్, పోయి తిప్పాలి నేను. కాకపోతే ఇక్కడి నుంచి జరిగితే అటు స్టార్ట్ చేస్తాడు. సో ఒక కరెక్ట్గా 15 రోజులు చూసి నేను మ్యారేజ్ డేకి కూడా రాను. ఎందుకంటే నాకు మ్యారేజ్ డే ఇప్పుడు కొత్తగా కంపెనీది నడుస్తుంది, కంపెనీ విడాకులు నడుస్తున్నాయి నాకు. ఇప్పుడు కంపెనీ విడాకులు నడుస్తున్నాయి. మ్యారేజ్ డే కాదు నాకు కావాల్సింది, కంపెనీ మ్యారేజ్ డే కావాలి నాకు ఇప్పుడు. ఇప్పుడు నాకు నువ్వు అంత ఫ్రీడమ్ ఇచ్చావని నేను ఓపెన్గా సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఎక్కడైనా కానీ. అరే నా పిల్లలతో వాడు మంచిగా తయారు చేసి పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళచ్చు, మెడలో 10 కిలోల బంగారం వేసి ఉండొచ్చు. మేమిద్దరం ఏ ఫోటో అన్నా చూపిస్తాను, మీరు చెప్పండి నేను మా వైఫ్ని మంచిగా చూసుకోలేదంటే చెప్పు తీసుకొట్టండి అని అడుగుతా ఇవ్వండి అన్న. నా పిల్లల్ని మంచిగా చూడలేదని నా పిల్లల్నే చెప్పమని చెప్పు. నా పిల్లల్ని మా అయ్య నన్ను మంచిగా చూసుకోలేదు, మా అయ్య తాగొచ్చి నన్ను కొట్టిండు, మా అయ్య ఎప్పుడు చదువుకున్నావా అని అడుగుతాడు, సినిమాకి తీసుకుపోతాడు, ఆయనకి తోచినంత చేస్తాడు. ఆయన పెద్ద పెద్ద చేయమని. ఇప్పుడు రవికాంత్ లాగా ప్రతి చోట షెడ్యూల్కి అక్కడికి ఇక్కడికి నేను తీసుకెళ్ళలేకపోయినా కానీ నా పిల్లలకైతే నేను మంచి తండ్రిని అని అనిపించుకున్నాను. బయట గలీజ్గా తిరుగుతాడు మీ అయ్యా అని అన్నా వాళ్ళు ఫీల్ అయితే అది నా పర్సనల్ క్యారెక్టర్, అది నేనేం చేయలేను. నేను దానికి నువ్వు నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి నన్ను ఏంది అంటే ఈడెక్కడ పోయినా నన్ను అయితే వదిలటరా అనే కాన్ఫిడెన్స్ ఇచ్చినావు కాబట్టి మ్యాటర్ నాకు ఆ ఫ్రీడమ్ లేకుండా నేను నిన్ను మోసం చేసి
ఇప్పుడు చంద్రకళ మాట్లాడిందని 5 లక్షలకి సైన్ పెట్టి దావతులకు పిలుచుకొని చేస్తున్నావు. రేపు పొద్దున స్పాన్సర్లో కలిసి చేద్దామని ఏదో ఐడియాలే కదా. వాళ్ళు స్పాన్సర్లో ఉన్నారు, అక్కడి నుంచి ఆర్డర్స్ ఉంది, నాకు ఇవ్వండి నేను చేస్తాను మేడం, మనం మళ్ళీ చేద్దాము బిజినెస్. ఇలా అవసరాలకి ఎవడు మొగోడు ఎవడు మనగాడో నీకే అర్థం అవ్వట్లేదు. ఇక్కడ బయట 2-3 లేడీస్తో తిరిగినంత మాత్రాన ఖరాబ్ కాదు. నువ్వు ఎంత మంచిగా ఉన్నా కానీ నీ బుద్ధి ఖరాబ్ అయితే